హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనము ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన సిలబస్ గురించి చూద్దాము. సో ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుగులో మనకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయి ఉంది ఛానల్లో. ఒకసారి విజిట్ చేసి చూడండి, లేదా ఈ వీడియో ఎండింగ్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మనకి లాస్ట్ డేట్ అనేది అయిపోయింది కదా, 28th జనవరి మనకి లాస్ట్ డేట్. సో అప్లికేషన్ డేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు సిలబస్ గురించి చూద్దాం. 19th నుంచి 20 ఫిబ్రవరి వరకు ఎగ్జామ్స్ నడిచే అవకాశం ఉంది. సో మనకి సిలబస్ చూసుకున్నట్టయితే పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనేది ఉంటుంది మనకి. సో పీజీటీ, టీజీటీ అండ్ పీఆర్టీ పోస్టులకి ఇవి. సో పీఆర్టీ మరియు పీజీటీ పోస్టులకి, టీజీటీ పోస్టులకి పార్ట్ ఏ అనేది సేమే ఉంటుంది. కానీ పార్ట్ బిలో మనకి స్పెసిఫిక్ టు సబ్జెక్ట్ ఉంటుంది. ఎందుకు అని అంటే మనం ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నామో, మ్యాథ్సా, ఇంగ్లీషా, కెమిస్ట్రీయా, ఫిజిక్సా, ఇలా ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నామో దాని ప్రకారంగా బుక్స్ చదవాల్సి ఉంటుంది. ఎన్సీఆర్టీ బుక్స్ అనేటివి. సో 6th to 8th, 3rd to 5th ఇలాంటి బుక్స్ అనేటివి చదవాల్సి ఉంటుంది. దీని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ వీడియోలో అప్లోడ్ చేశాను. ఏడబ్ల్యూఈఎస్ టోటల్ ఇన్ఫర్మేషన్ వీడియో ఒక 30 minutes వీడియో అనేది ఉంటుంది. అది మీరు చూసినట్టయితే క్వశ్చన్లో బ్లూ ప్రింట్ కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ స్పెసిఫిక్ టు సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఆ వీడియోలో ఉంది. నాలెడ్జ్ బేస్డ్ అండ్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ కోసం ఒకసారి ఆ వీడియో చూడండి. లాస్ట్ డేట్ ఆల్రెడీ అయిపోయింది, బట్ ఆ వీడియోలో మనకి బ్లూ ప్రింట్, క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ స్కూల్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏడబ్ల్యూఈఎస్ స్కూల్స్, అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎన్ని స్టెప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉన్నాయి అనేది క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను తెలుగులో. ఒకసారి విజిట్ చేసి చూడండి ఛానల్లో, లేదా ఈ వీడియో ఎండింగ్లో మీకు కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. ఓకే, సో ఇవాళ కేవలం సిలబస్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఏడబ్ల్యూఈఎస్ 30 minutes వీడియో, క్లీన్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో, అది చూసేస్తే సరిపోతుంది మీకు. ఓకే, సో కమింగ్ టు ద సిలబస్, పార్ట్ ఏ మనకి పీజీటీ, టీజీటీ, పీఆర్టీకి అన్నిటికీ సేమ్ ఉంటుంది. అందులో మనకి జనరల్ అవేర్నెస్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది, అండ్ అలాగే ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ అండ్ మెథడాలజీ గురించి ఉంటుంది. పీఆర్టీకి మనకి పార్ట్ బి ఉండదు. సో టీజీటీ అండ్ పీజీటీకి పార్ట్ బి మనకి స్పెసిఫిక్ టు సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, సో ఏ సబ్జెక్ట్ అయితే మీరు తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. సో పార్ట్ ఏలో ఉన్న జనరల్ అవేర్నెస్, మెంటల్ అబిలిటీ, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ అండ్ మెథడాలజీ గురించి సిలబస్ డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా జనరల్ అవేర్నెస్ సిలబస్, ఇది ఏడబ్ల్యూఈఎస్ టీచర్ పోస్టులకి. సో జనరల్ అవేర్నెస్లో మీరు స్పోర్ట్స్ గురించి తెలిసి ఉండాలి, అలాగే హిస్టరీ గురించి ఐడియా ఉండాలి, మన కల్చర్ గురించి తెలిసి ఉండాలి, జాగ్రఫీ తెలిసి ఉండాలి, అండ్ ఎకనామిక్స్ గురించి తెలిసి ఉండాలి, జనరల్ పాలిటీ ఇంక్లూడింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, పాలిటిక్స్ గురించి తెలిసి ఉండాలి, ఐడియా ఉండాలి, అండ్ అలాగే సైంటిఫిక్ రీసెర్చ్ గురించి తెలిసి ఉండాలి. ఓకే, సో జనరల్గా మనకి అడిగే క్వశ్చన్స్ ఏవి, స్పోర్ట్స్ కానీ, హిస్టరీ కానీ, కల్చర్ కానీ జనరల్ అవేర్నెస్లో వచ్చేటివే. సో వాటి గురించి ఐడియా ఉండాలి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్కి. ఓకే, సో న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి. మనకి నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో దానికంటే 6 months ముందు న్యూస్ పేపర్ని ఫాలో అవుతే సరిపోతుంది, లేదా టీవీ న్యూస్ అన్నా ఓకే. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నా జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి, లేదా కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే డేట్ కంటే ఒక 6 months ముందు జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేది చూసుకోవాలి. ఓకే, ఇది ఒక చిన్న టిప్ మనకి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన సిలబస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో మెంటల్ ఎబిలిటీ అంటే మనకి మళ్ళీ రీజనింగ్ కిందకే వస్తుంది. సో అక్కడ మనకి ఆల్రెడీ తెలుసు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఏమేమైతే అడుగుతారో సిమిలర్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి మీకు. సో అనాలజీ ఉంటుంది, అలాగే క్లాసిఫికేషన్. అనాలజీ అంటే 2 సిరీస్ లాగా ఇచ్చి వాటికి సంబంధించిన ఇంకొక సిరీస్ని కనుక్కోమని చెప్తారు. సో అలాంటివి. క్లాసిఫికేషన్ ఉంటుంది, సిరీస్ ఇస్తారు, నెంబర్స్ ఇస్తారు, ఈ తర్వాత వచ్చే నెంబర్ ఏంటి అని కనుక్కోమంటారు. కోడింగ్, డీకోడింగ్ వచ్చి ఉండాలి. బ్లడ్ రిలేషన్స్, ఆబ్వియస్లీ మనకి రీజనింగ్లో బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అలాగే డైరెక్షన్ సెన్స్ ఉండాలి మనకి. సో డైరెక్షన్స్ దాంట్లో కూడా మీరు కరెక్ట్గా చూసుకోండి. నార్త్ వెస్ట్, ఈస్ట్ సౌత్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్స్ ఉంటాయి కదా. సో వాటిల్లో కూడా క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. సో ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో పాయింట్కి వెళ్ళేటప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారని క్వశ్చన్లో అడుగుతారు. సో ఇలాంటి డైరెక్షన్స్ గురించి తెలిసి ఉండాలి. అండ్ అలాగే వెన్ డయాగ్రామ్స్ గురించి ఐడియా ఉండాలి. ఆల్ఫాబెట్ టెస్ట్ వచ్చి ఉండాలి. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అయితే కామన్ మనకి మెంటల్ ఎబిలిటీలో. ఓకే, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ సర్కిల్ కావచ్చు, స్ట్రైట్ లైన్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు. సో ఇలా అనమాట. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనకు వచ్చి ఉండాలి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ప్లస్, మైనస్ అండ్ డివిజన్, బోర్డ్ మాస్ అంటారు కదా. సో ఆ ఆపరేషన్స్ అన్నీ వచ్చి ఉండాలి.
సో క్యాల్కులేషన్ స్పీడ్ అనేది పెంచుకోవాలి. అలాగే అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇన్సర్టింగ్ మిస్సింగ్ క్యారెక్టర్స్ ఉంటుంది. సో సర్టెన్ మిస్సింగ్ క్యారెక్టర్స్ అనేటివి మనం ఇన్సర్ట్ చేయాలి. ఆ తర్వాత నెంబర్ ఉంటుంది, ర్యాంకింగ్ ఉంటుంది, టైమ్ సీక్వెన్స్ టెస్ట్ ఉంటుంది, ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సింపుల్గా రీజనింగ్ టెస్ట్లో మనకి ఇచ్చే క్వశ్చన్సే. సో ఇక్కడ పేరు చిన్నగా స్లైడ్గా మార్చడం జరిగింది, మెంటల్ ఎబిలిటీ అని. ఓకే, సో సింపుల్గా మనకి రీజనింగ్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఎలా ప్రిపేర్ అవుతామో అలాగే దీనికి కూడా ప్రిపేర్ అవ్వాలి. అనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్ అండ్ అలాగే డైరెక్షన్ సెన్స్ ఉండాలి, వెన్ డయాగ్రామ్స్ ఐడియా ఉండాలి, ఆల్ఫాబెట్ టెస్ట్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఫాస్ట్గా చేసేలా ఉండాలి, అర్థమెటిక్ రీజనింగ్ ఐడియా ఉండాలి, మిస్సింగ్ క్యారెక్టర్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో ఐడియా ఉండాలి, నెంబర్, ర్యాంకింగ్, టైమ్ సీక్వెన్స్ టెస్ట్ గురించి తెలిసి ఉండాలి అండ్ అలాగే ఎలిజిబిలిటీ టెస్ట్. ఓకే, సో ఇవి మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన సిలబస్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి సంబంధించిన సిలబస్ ఇది. సో మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఉంటుంది సబ్జెక్ట్ అనేది. సో బేసికల్గా ఇంగ్లీష్ మీడియం కాని వాళ్ళు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మనం తెలుగులో నేర్చుకుందాం. ఓకే, తెలుగులో అర్థం చేసుకొని కాన్సెప్ట్ని గ్రాస్ప్ చేద్దాం. అలాగే ఇంగ్లీష్ యొక్క వర్డ్స్ కూడా, కొత్త కొత్త వర్డ్స్ కూడా మీకు అర్థమవుతాయి. ఎందుకంటే నేను బైలింగువల్లో మీకు చెప్తున్నాను, పూర్తి తెలుగు కాదు, పూర్తి ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్ అండ్ తెలుగుని మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఇంగ్లీష్ అనేది కూడా ఈజీగా అర్థం అవ్వడానికి తెలుగుతో పాటు. అండ్ ఇంకో విషయం అండి, మీకు ఎవరైనా పిల్లలు తెలుసుంటే లైక్ స్కూల్ తర్వాత ఇంటర్కి వెళ్ళే వాళ్ళు లేదా డిగ్రీకి వెళ్ళే వాళ్ళు, స్కూల్లో మనం గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు నేర్చుకుంటాం కాబట్టి ఓకే, బట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఎందుకు అని అంటే మన మాతృభాష మనం నేర్చుకుంటాం, తప్పు లేదు, మాతృభాషతో పాటు వేరే లాంగ్వేజెస్ మీద కూడా పట్టు అనేది ఉండాలి. ఓకే, ఎందుకు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వేరే లాంగ్వేజెస్ కూడా అడుగుతున్నారు కాబట్టి మీరు ఎక్కడ చూసినా సరే ఇంగ్లీష్ అయితే కంపల్సరీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఉంటుంది. ఇంటర్లోనన్నా, డిగ్రీలోనన్నా, లేకపోతే ఫర్దర్ స్టడీస్లో మీరు ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి, మీరు బేసికల్గా ఇంగ్లీష్ మీడియం కాకపోయినా చదువుకునే వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడంలో కష్టపడితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మీకు ఈజీగా వస్తుంది. ఓకే, సో చదివే టైంలో స్కోర్స్కి భయపడి ఇంగ్లీష్ తీసుకోకపోతే మాత్రం మీకు తర్వాత చాలా వరకు కష్టమవుతుంది. సో మీకు పిల్లలు ఎవరైనా తెలుసున్నా సరే వాళ్ళకైతే ఈ సలహా అందించండి. అతి కష్టమైన భాష తెలుగు భాష, అది మనం నేర్చుకున్నామంటే ప్రపంచంలో ఉన్న ఏ భాషనన్నా ఈజీగా నేర్చుకోగలుగుతాం. సో ఆ భయాన్ని పక్కన పెట్టండి. ఓకే, లాంగ్వేజ్ భయాన్ని పక్కన పెట్టి నేర్చుకోవడానికి ప్రయత్నించండి, కలిసి నేర్చుకుందాం. సో కమింగ్ టు ద సిలబస్, మనకి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో వర్బ్స్ గురించి అడగొచ్చు, ప్రిపోజిషన్, యాడ్వర్బ్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో ఈ వర్బ్ కానీ, ప్రిపోజిషన్ కానీ, యాడ్వర్బ్ కానీ ఇవన్నీ కూడా మనకి గ్రామర్ కిందకు వస్తాయి. క్రియ అంటాం కదా తెలుగులో, సో అది వర్బ్ కిందకు వస్తుంది. సో అలా అన్నమాట, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్స్ ఇవన్నీ కూడా మనకి గ్రామర్ కిందకు వస్తాయి. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. అలాగే ఇక్కడ టెన్సెస్ అని కూడా ఉంది చూడండి. మనకి 6th వన్ ఈస్ టెన్సెస్. టెన్సెస్ అంటే పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటాం కదా. ప్రస్తుతం జరిగేదాన్ని ప్రజెంట్ టెన్స్, ఆల్రెడీ అయిపోయిన దాన్ని పాస్ట్ టెన్స్, ముందు జరగబోయేదాన్ని ఫ్యూచర్ టెన్స్ అని అంటాం. ఓకే, సో ఇది కూడా మనకి గ్రామర్కి సంబంధించిందే. ఇప్పుడు రాముడు తింటున్నాడు, అది ప్రజెంట్ టెన్స్ కిందకు వస్తుంది. రాముడు తినేశాడు, అది పాస్ట్ టెన్స్ కిందకు వస్తుంది. రాముడు ఇంకా సేపట్లో తినబోతాడు, అది ఫ్యూచర్ టెన్స్. సో ఇలా అనమాట. సో టెన్సెస్ గురించి కూడా అడిగే అవకాశం ఉంది. అండ్ అలాగే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఎర్రర్ కరెక్షన్, ఇవి అన్ని ఇంగ్లీష్ ఎగ్జామ్స్లలో కంపల్సరీగా అడుగుతారు ఎర్రర్ కరెక్షన్స్ అనేటివి. సో ఎర్రర్ కరెక్షన్స్ కూడా మనకి గ్రామర్ వచ్చి ఉంటే ఈజీ అవుతుంది. తర్వాత సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. సో ఒక సెంటెన్స్ని అస్తవ్యస్తంగా ఇస్తారు, కరెక్ట్ క్రమంలో మనం అరేంజ్ చేసి పెట్టాలి. ఓకే, అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటివి ఉంటాయి, అది కూడా ఆర్టికల్స్ తోటి. ఆర్టికల్స్ అంటే ద, ఏ, అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని ఆర్టికల్స్ అంటారు. సో వాళ్ళు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు, అక్కడ పర్టికులర్ సెంటెన్స్కి ఏ ఆర్టికల్ అయితే మ్యాచ్ అవుతుందో అది పెట్టాల్సి ఉంటుంది. ఓకే, సో కాంప్రహెన్షన్ కూడా మనకి ఇంగ్లీష్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కడ ఇంగ్లీష్ ఉన్నా కాంప్రహెన్షన్ కంపల్సరీ ఉంటుంది. కాంప్రహెన్షన్ అంటే వాళ్ళు ఒక ప్యాసేజ్ ఇస్తారు, తర్వాత పక్కన క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి, ప్యాసేజ్ చదవాల్సి ఉంటుంది, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కాంప్రహెన్షన్లో మాస్టరీ చేసి ఉంటే కనుక కంపల్సరీ మీకు 5 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయండి. ఓకే, సో అది మాస్టరీ చేస్తే మీకు స్కోరింగ్ అన్నట్టు. ఓకే, కాంప్రహెన్షన్ అనేది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆన్సరింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద అన్సీన్ ప్యాసేజ్. సో ప్యాసేజ్ చూడకుండా కూడా క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు, ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వొకాబులరీ ఉంటుంది, అంటే కూడా సినానిమ్స్ ఉంటుంది, అంటే అర్థాలు. ఓకే, సినానిమ్స్ అంటే అర్థాలు, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. సో అర్థాలు మరియు ఆపోజిట్ వర్డ్స్ అనేటివి ఇస్తారు. వొకాబులరీ, గ్రామర్ ఉంటుంది కంపల్సరీ.
ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్ కూడా ఉంటుంది. మీకు ఎంతవరకు ఇంగ్లీష్ వచ్చు అన్న దాని మీద కూడా క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. సో ఇది బేసికల్గా మీకు గ్రామర్ గురించి జనరల్ ఐడియా అనేది ఉండాలి. ఆ తర్వాత కాంప్రహెన్షన్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఆర్టికల్స్ గురించి ఇవన్నీ కూడా మీకు గ్రామర్ ఐడియా ఉంటే మీరు చేసేస్తారు. అండ్ ఆల్సో ఎర్రర్ కరెక్షన్ అనేది తెలిసి ఉండాలి. ఓకే, సో ఇది ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి సంబంధించిన సిలబస్ AWESకి. సో లాస్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ అండ్ మెథడాలజీ గురించి సిలబస్ ఇది. సో మనకు ఆల్రెడీ తెలుసు ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ అండ్ మెథడాలజీ అంటే పెడగాజీ కిందకు వస్తుంది. సో సీటెట్లో ఎలా అయితే మనం పెడగాజీ ప్రిపేర్ అవుతామో అలాగే కొంచెం హై లెవెల్లో దీనికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి, మెటీరియల్స్ డెవలప్మెంట్ అండ్ సిలబస్ డిజైన్. సో TLM ఉంటుంది కదా, వాటి డెవలప్మెంట్ గురించి క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. అలాగే సిలబస్ని ఎలా డిజైన్ చేస్తారు అన్న దాని మీద కూడా క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు. టీచర్ ఎడ్యుకేషన్ అండ్ క్రిటికల్ పెడగాజీ గురించి ఉంటుంది. సో టీచర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అలాగే పెడగాజీలో మనకి క్రిటికల్ పెడగాజీ అని కూడా ఉంటుంది. మీరు ఒకవేళ B.Ed చేస్తుంటే మీకు తెలిసి ఉంటుంది. సో క్రిటికల్ పెడగాజీ గురించి కూడా క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు. ఆ తర్వాత టెక్నాలజీ ఎలా యూస్ చేస్తారు, ఓకే, టెక్నాలజీ ఎలా యూస్ చేస్తారు, అండ్ అలాగే లాంగ్వేజ్ని ఎలా టీచ్ చేస్తారు, ఓకే, భాషను ఎలా బోధిస్తారు. అండ్ ఆ తర్వాత సోషియో కల్చరల్ థియరీ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ గురించి కూడా ఉంది. సో సోషియో కల్చరల్ థియరీ ఎవరిచ్చారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సోషియో కల్చరల్ థియరీ, ఓకే, లాంగ్వేజ్ లెర్నింగ్లో లాంగ్వేజ్ నేర్చుకోవడంలో సోషియో కల్చరల్ థియరీ గురించి కూడా క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు. సో ఇంగ్లీష్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్, సో ఇంగ్లీష్ భాష స్పెసిఫిక్గా దానికి ఉండాల్సిన ఉపయోగాలు ఏంటి దాని మీద క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. అలాగే అకాడమిక్లో అంటే మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ అని ఉంటాయి కదా, సో వాటిలో ఇంగ్లీష్ ఎలా యూజ్ అవుతుంది. సో ESP అండ్ EAPకి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి కూడా ఉంటాయి. అండ్ అలాగే స్ట్రాటజీస్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తారు, స్ట్రాటజీస్ ఎలా ప్లాన్ చేస్తారు, ఇవన్నీ కూడా మీకు క్వశ్చన్స్లో అడిగే అవకాశం ఉంది. అండ్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేటివి, దాని మీద కూడా క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు. రిఫ్లెక్టివ్ లాంగ్వేజ్ టీచింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సో రిఫ్లెక్టివ్ గురించి కంపల్సరీ నేర్చుకోండి. ప్రతి ఒక్క B.Ed ఎగ్జామ్లో మీకు రిఫ్లెక్టివ్ గురించి కంపల్సరీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అనాలిసిస్. సో అనాలిసిస్ గురించి కూడా క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు. సో మెథడాలజీ గురించి క్వశ్చన్స్ అనేటివి వస్తే, ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ గురించి క్వశ్చన్స్ అనేటివి వస్తే, ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ ESPను EAP నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అలాగే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ మనకి సోషియో కల్చరల్ థియరీ, టెక్నాలజీ యూసేజ్, మెటీరియల్స్ డెవలప్మెంట్, టీచర్ ఎడ్యుకేషన్, రిఫ్లెక్టివ్ లాంగ్వేజ్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ లాంగ్వేజ్ స్కిల్స్, సో వీటన్నిటి నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఇది సిలబస్ ఫర్ ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ అండ్ మెథడాలజీ. అండ్ పార్ట్ B చెప్పాను కదా, స్పెసిఫిక్ సబ్జెక్ట్, మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు. సో దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మొత్తం కూడా నేను AWES ఇన్ఫర్మేషన్లో మీకు మెన్షన్ చేశాను ఆ వీడియోలో. సో ఈ వీడియో ఎండింగ్లో మీకు ఆ వీడియో కనిపిస్తుంది, క్లిక్ చేసి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు ఐడియా అనేది వస్తుంది క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఉంటుంది అనేసి. సో అప్లై చేసిన వాళ్ళు సిలబస్ చూసారు కదా, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి, బాగా చదవండి, బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డౌట్స్ ఏమున్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫర్దర్గా ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మా హార్డ్ వర్క్కి మీరు ఇచ్చే ఒకే ఒక ఎంకరేజ్మెంట్ మీ సబ్స్క్రిప్షన్ మాత్రమే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని కంపల్సరీ ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.